మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం 4వ భాగం. భయం వేసింది కదూ? కరాళ శక్తి విగ్రహాన్ని చూసేసరికి నీకు కాళ్లల్లో వణుకు మొదలైంది కదూ? పాకకు 10 గజాల దూరంలోనే ఆగిపోయిన వెంకటమ్మ వెంటనే అడిగింది గోపాలాన్ని. నాకు తెలియకడుగుతున్నా, అసలు గురువుగారి ఈ విగ్రహానికి పూజలెందుకు చేస్తున్నట్టు? తన మాటలు లోనికి వినబడటం లేదని నిశ్చయపరుచుకుంటూ ఆమెను అడిగాడు గోపాలం. 8 నెలల నుంచి నమ్మిన బంటు మాదిరి సేవలు చేస్తున్నావు. గురువుగారు నీకు చెప్పలేదా? సరేలే, సేవలు చేయించుకోవటమే. నోరు తెరిచి ఏదైనా అడిగితే గుర్రుగా ఒక చూపు చూస్తాడు. గట్టిగా అడిగితే మంత్రదండం లాంటి ఆ చేతికర్రతో తల పగలగొడతాడని భయం. నిట్టూరుస్తూ అన్నాడు. అది అసలు ఆ విగ్రహానికి పూజలు చేయటం దేనికంటే అంటూ సడన్ గా మాటల్ని ఆపేసిందామే. ఏంటి వెంకటమ్మా, ఏమైంది? ఆశ్చర్యంగా అడగబోయి తను ఆ మాటల్ని మింగేశాడతను. అంతకు ముందు 2 క్షణాల వరకు పాకలో కూర్చొని మంత్రాలు చదువుకుంటున్న వారి గురువుగారు పాక ద్వారంలోకి రావటమే అందుకు కారణం. గోపాలం, ఏ గోపాలం! పాకలోంచి బయటికి వస్తూనే గట్టిగా పిలిచాడు గురువుగారు. 4 అంగల్లో దగ్గరికి పోయి వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు గోపాలం. ఏమిటి గురూజీ, ఏమిటి తమరి ఆజ్ఞ అని అడిగాడు. 6 పున్నమి రాత్రులు అకుంఠిత దీక్షతో అర్చించినా కరాళ శక్తి కనీసం కళ్ళు తెరిచి కూడా చూడటం లేదు. నాలో ఇంక సహనం నశించిపోతోంది. వెంకటమ్మకి చెప్పి కర్ణపిశాచుని ఆవాహన చేసేందుకు ఏర్పాటు చెయ్యాలి. ఎలా చెయ్యాలో వెంకటమ్మని అడిగి అన్నీ సిద్ధం చేయి. నేను తీసుకురమ్మన్న సరంజామానంతా తీసుకుని వచ్చావా? అతని ముఖంలోకి చూడకుండా ఎటో చూస్తూ అడిగాడు గురువుగారు. డబ్బులేమైనా మిగిలాయా అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలో గోపాలానికి అర్థం కాలేదు. అడిగేటంతవరకు అక్కడే నిలబడి అనవసరమైన బాధని నెత్తిమీదికి తెచ్చుకోవటం ఇష్టం లేక వెనక్కి వచ్చేశాడతను. గురువుగారి మాటలు ఆమెకి వినబడ్డాయి. కరాళ శక్తి విగ్రహం నిలబెట్టి ఉన్న పాకకి 25 అడుగుల దూరంలో ఉన్న ఇంకో చిన్న పాకలోకి పరుగులాంటి నడకతో పోయిందామె. రాగి చెంబుతో నీటిని జల్లి శుభ్రం చేసింది నేలని. బియ్యపు పిండితో రకరకాల ముగ్గుల్ని పెట్టింది. నల్లటి చెక్కతో తయారు చేసిన పెద్ద పీటను ఆ ముగ్గుల్లో పెట్టి దానికెదురుగా చిన్న చాపను పరిచింది. చెంబులు, పళ్ళాలు, చిన్న సైజు నిమ్మకాయలు సిద్ధంగా పెట్టు. నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను అని గోపాలానికి చెప్పి 2 అడుగులు అవతలికేసి ఉన్నట్టుండి ఆగిపోయింది వెంకటమ్మ. ఏం చేయాలో నాకు తెలుసులే, అన్ని రెడీ చేస్తాను, నువ్వెళ్ళు అని ఆమెను తొందర పెట్టాడు. అది కాదు, కర్ణపిశాచి మాట్లాడేటప్పుడు నువ్వు పొరపాటును కూడా నోరు తెరవకు. 3వ మనిషి ఎవరూ ఆ మాటల్లో తలదూర్చకూడదు అన్నది వెంకటమ్మ. నాకు తెలుసని చెబుతున్నాగా, నువ్వెళ్ళు. నువ్వు గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంతవరకు ఇట్లాంటి ప్రయోగం జరగలేదు. అందుకే చెబుతున్నా, జాగ్రత్త అంటూ పాకలో నుంచి బయటకి పోయి 10 నిమిషాల్లో తిరిగి వచ్చింది వెంకటమ్మ. ముగ్గుల చుట్టూ చెంబుల్ని, ఆ చెంబుల మీద నిమ్మకాయల్ని అన్నింటినీ సిద్ధం చేసి వెంటనే గురువుగారి దగ్గరికి పోయాడు గోపాలం. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, మీదే ఆలస్యం అని అన్నాడు. మంత్రదండం వంటి చేతికర్రను విసురుగా ఊపుతూ వచ్చాడు గురువుగారు. కూర్చో, కరకరలాడుతున్న కంఠంతో వెంకటమ్మను ఆదేశించి ఆమె పీట మీద కూర్చోగానే తను పీటకు ఎదుట ఉన్న చాప మీద ఆసీనుడైనాడు. అతను చదవటం మొదలుపెట్టిన మంత్రాలను చాలా క్లోజ్గా ఫాలో కావటానికి ప్రయత్నిస్తూ 2 అడుగుల దూరంలో నిలబడ్డాడు గోపాలం. అతను చేతుల్ని తిప్పే పద్ధతిని, పళ్ళెంలో ఉన్న నిమ్మకాయల్ని వెంకటమ్మ తల మీద నుంచి అవతలికి విసిరే యాంగిల్స్ని అతి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాడు. అతని ఎడమ చేతికి ఉన్న రిస్ట్ వాచ్ సరిగ్గా 7 గంటలు సూచిస్తున్న సమయంలో దట్టమైన చీకట్లు ఆ పాకలున్న కొండగుట్టల్ని
పూర్తిగా ఆవరించుకుంటున్న టైంలో ఉన్నట్లుండి నవ్వింది వెంకటమ్మ. నవ్వకు వెంకటమ్మ, నవ్వకు, తప్పు, నోరు మూసుకో. కోపంగా చూస్తూ తీవ్ర కంఠంతో ఆమెను హెచ్చరించబోయి అదిరిపడ్డాడు గోపాలం. నవ్వుతూనే ఉన్నది వెంకటమ్మ. ఆ నవ్వులో క్షణక్షణానికి మార్పు వచ్చేస్తోంది. చిన్నగా సాఫీగా స్టార్ట్ అయింది కాస్త వికటంగా పరమ భయంకరంగా ధ్వనించటం మొదలుపెట్టింది. మంత్రాలు చదవటం ఒక్కసారిగా ఆపి, వచ్చావా అని అడిగాడాయన. వచ్చానురా, కావాలని పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను? నవ్వును ఆపకుండా అన్నది వెంకటమ్మ. వెర్రి నవ్వుల్ని ఆపి విషయం చెప్పు. కనుబొమ్మల్లో నుంచి క్రూరంగా చూస్తూ అన్నాడు గురువు. ఏ విషయం చెప్పమంటావురా? 6 పున్నముల నుంచి అకుంఠిత దీక్షతో ఉపాసన చేస్తున్నా కొంచెంగా కూడా పట్టించుకోని కరాళ శక్తిని గురించి చెప్పనా? కరాళ శక్తినే సాధించలేని వాడికి అష్టసిద్ధి యంత్రం గురించి ఆలోచించే అవకాశమే లేదని చెప్పనా? దేన్ని గురించి చెప్పను? తలను వెనక్కి ముందుకి ఊపుతూ వెక్కిరింపుగా అడిగింది ఆయన్ని వెంకటమ్మ. అడిగిన దానికి వెక్కిరించకుండా సరైన సమాధానం చెప్పు. అడిగిన బలులన్నీ ఇచ్చి నిన్ను ఉపాసించింది నీ చేత వెక్కిరింపబడటానికి కాదు. చెప్పు. కోపం నిండిన కంఠంతో హుంకరించాడు గురువు. నీకు అష్టసిద్ధి యంత్రం కావాలి, అంతే కదూ? అవును, ఆ అమోఘ శక్తి నా సొంతం కావాలి. అది నా దగ్గర ఉంటే నేను రాజులకు రాజుని, రారాజుని అవుతాను. ఈ సృష్టికంతటికి నేనే ఏలికనవుతాను. ఆ అద్భుత శక్తి నా వశం కావాలి. ఎలా? ఉద్రేకపూరిత కంఠంతో గబగబా అన్నాడు గురువు. మానవజాతి శ్రేయస్సు కోసం సృష్టించబడిన ఆ అద్భుత శక్తి ఒక మనిషి అజ్ఞానం కారణంగా అంతర్ధానమైపోయింది. అదెక్కడ ఉందో తెలుసుకోవాలంటే నువ్వు కరాళ శక్తి సహాయాన్ని పొంది తీరాలి. అవును, ఇప్పటికి నువ్వు చాలాసార్లు చెప్పావు ఈ మాటని. నీ మాటను నమ్మే 6 పున్నముల నుంచి ఆ శక్తిని ఉపాసిస్తున్నాను. కళ్ళు తెరిచి చూడటం కాదు గదా, పెదవి విప్పి ఒక్క మాట కూడా ఇంతవరకు మాట్లాడలేదు. కరాళదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఇంకో సులువైన మార్గం ఉంటే చెప్పు. మంత్రంతో సాధ్యం కాని పనిని తంత్రంతో సాధించు. వేములపల్లి గ్రామం పక్కన ఒక చిట్టడవి ఉన్నది. ఆ అడవి మధ్యలో పాడుబడిన భవనం ఒకటి ఉంటుంది. అందులో తచ్చట్లాడుతూ ఉండే ఆత్మస్వరూపాన్ని భవనంలో నుంచి బయటకు రప్పించాలి. కనుగుడ్లు వింత వింతగా తిప్పుతూ చెప్పటం మొదలుపెట్టిందామె. ఆత్మస్వరూపాన్ని భవనం వెలుపలికి రప్పించటమనే మాట చెవుల పడిన వెంటనే తొడచరిచి చాలా పెద్దగా నవ్వాడు గురువు. ఆత్మస్వరూపాలను అవి ఉన్న ప్రదేశాల నుంచి యువతలికి రప్పించటం నాకు చాలా తేలిక. కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఈ నిమిషంలోనే ఆ స్వరూపాన్ని ఆ భవనంలో నుంచి బయటికి లాగగలను అని దర్పం ధ్వనిస్తుండగా అన్నాడు. అనవసరమైన గొప్పలకు పోయి అన్యాయమైపోకు. నేను చెప్పేది విన్నాక ఏం చేయాలో ఆలోచించుకో. వెంకటమ్మ మాటల్ని చెవిన పెట్టలేదు గురువుగారు. అనవసరమైన గొప్పలకు పోవటం నాకు అలవాటు లేదు. 25 సంవత్సరాల నుంచి ప్రాపంచిక సుఖాలను కాదని మంత్రశక్తుల్ని సాధన చేస్తున్నాను. శాకిని, ఢాకిని, యక్షుని శక్తులన్నింటినీ నా గుప్పిట్లో పెట్టుకుని ఆటలాడిస్తున్నాను. ఎక్కడో ఒక పాడుబడిన భవనంలోని ఆత్మస్వరూపాన్ని యువతలకు రప్పించలేకపోవటం అనే మాటకు అర్థమే లేదు. చూడు, నువ్వు చూస్తుండగానే ఆ స్వరూపాన్ని ఇక్కడికే రప్పిస్తాను అంటూ పక్కకు తిరిగి శిలా విగ్రహంలా నిలబడి ఉన్న గోపాలానికి సైగ చేశాడు. వెంటనే ఒక వెడల్పాటి పళ్ళెం నిండా నీళ్లు పోసి అతని ఎదుట పెట్టాడు గోపాలం. బయటికి పరిగెత్తి అంతకుముందు తను బజారు నుంచి తీసుకువచ్చిన సరంజామానంతటినీ ఆ పాకలోకి తెచ్చాడు. పసుపు కుంకుమలతో పళ్ళాన్ని అలంకరించి మంత్రదండం వంటి తన చేతికర్రను ఆ పళ్ళెం చుట్టూ తిప్పాడు గురువు. ఉన్నట్లుండి నోరు తెరిచి, రా, ఎదుటికి రా అని గొంతు చినిగిపోయేలా అరిచాడు. నిశ్చలంగా ఉన్న నీరు అల్లకల్లోలమైంది ఒక్కసారిగా. కణకణలాడే నిప్పుల మీద సాంబ్రాణి జల్లినట్లు తెల్లటి పొగలు దట్టంగా లేచాయి నీటి పైభాగంలో నుంచి.
ఊపిరి బిగబట్టి గురువుగారి భుజాల మీద నుంచి చూసిన గోపాలానికి ఆ పొగల మధ్యలో ప్రత్యక్షమవుతూ అగుపించింది ఒక పాడుబడిన భవనం. రావే, భవనంలో నుంచి బయటికి రా, త్వరగా రా! చేతికర్రను పళ్ళెం చుట్టూ తిప్పుతూ ఇంకోసారి అరిచాడు గురువు. నీటిమీద ప్రత్యక్షమైన పాడుబడిన భవనం నిశ్చలంగా అలాగే ఏ విధమైనటువంటి కదలిక లేకుండా కనిపిస్తోంది. పీట మీద కదలిక లేకుండా కూర్చుని ఉన్న వెంకటమ్మ ఉన్నట్లుండి భక్కున నవ్వింది. పళ్ళు బిగించి చూశాడు గురువు ఆమె వంక. వెక్కిరింప, ఎగతాళ, చూడు, చూడవే, బాగా చూడు అంటూ పక్కనే ఉన్న కుంకుమ పొట్లంలో నుంచి పట్టెడు కుంకుమ తీసి పళ్ళెం మీద కొట్టాడు. రా, బయటికి రా అని ఇంకోసారి హుంకరించాడు. కనులు చిట్లించి చూస్తున్న గోపాలానికి వెంటనే అగుపించింది పాడుబడిన భవంతిలో ఒక కదలిక. తెల్లటి వెలుగురేఖ సన్నగా స్టార్ట్ అయ్యి తీగలా సాగి అతను చూస్తూ ఉండగానే పళ్ళెంలోని నీటిలో నుంచి సర్రున పైకి వచ్చి గురువుగారి ముఖం మీద బలంగా కొట్టింది. రాక్షస హస్తం ఏదో పట్టుకుని పైకి లేపినట్టు అమాంతంగా గాలిలోకి లేచి అవతల పడ్డాడు గురువు. కర్ణపిశాచిని ఆవాహన చేస్తున్న ఆపాకలోనే ఒక పక్కగా పెద్ద ఉట్టిని కట్టి ముగ్గులు వెయ్యటానికని బియ్యపు పిండిని పెద్ద కుండలో భద్రపరిచింది వెంకటమ్మ. ఫట్మని శబ్దం చేస్తూ పగిలిపోయింది ఇప్పుడా కుండ. అందులోని ముగ్గుపిండంతా గురువుగారి నెత్తిమీద, ఆయనతో పాటు తను కూడా అవతలికి పడిపోయిన గోపాలం ముఖం మీద విరజిమ్మబడింది. పడిపడి నవ్వింది పీట మీద కూర్చున్న వెంకటమ్మ. నవ్వి నవ్వి, పిచ్చివాడివి నువ్వు, నేను చెబుతున్నది పూర్తిగా వినిపించుకోక తొందరపడ్డావు, అందుకు ఫలితాన్ని అనుభవించావు. ఆ భవనంలో ఉన్న ఆత్మస్వరూపాన్ని బయటికి రప్పించటం నువ్వనుకున్నంత తేలిక కాదు అని చెప్పింది. నా ప్రయోగాన్ని ధిక్కరించిన శక్తి ఎవరిది? ఆ భవనంలో ఉన్న ఆత్మస్వరూపానిదేనా? తలమీద పడిన ముగ్గుపిండిని దులుపుకుంటూ అడిగాడు గురువు. నిన్ను, నీ ప్రయోగాన్ని ధిక్కరించిన ఆ శక్తి ఎవరితో, ఎక్కడ్నుంచి వచ్చిందో నీకు తెలియజెప్పటం నాకు చేత కావటం లేదు. నేను చెప్పగలిగింది ఒక్కటే, ఏదో ఒక విధంగా ఆ స్వరూపాన్ని బయటికి రప్పించాలి. సీరియస్గా చూస్తూ చెప్పింది వెంకటమ్మ. తర్వాత ఏం చేయాలి? కనులు చిట్లించి సూటిగా చూస్తూ అడిగాడు గురువు. నీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆ స్వరూపాన్ని భవనంలో నుంచి బయటికి రప్పించి ఎవరో ఒక మానవుడి శరీరంలోకి ప్రవేశపెట్టాలి. తర్వాత ఆ మానవుడిని కరాళ శక్తికి బలివ్వాలి. అప్పుడే నీకు కరాళ శక్తి అనుగ్రహం లభిస్తుంది. కరాళ శక్తి మాత్రమే అష్టసిద్ధి యంత్రాన్ని గురించి నీకు చెబుతుంది. అర్థమైందా? ముందుకి వెనక్కి ఊగుతూ చెప్పింది వెంకటమ్మ. నరబలి అనే మాట చెవుల పడేసరికి గురువుగారి వెనకాల నిలబడి ఉన్న గోపాలానికి చెమటలు పట్టేశాయి. అయ్యో బాబోయ్, పోలీసులకు తెలిస్తే తీసుకుపోయి ఉరికంబానికి ఎక్కిస్తారు, లోకప్లోకి నెట్టి మక్కెలు విరిగేస్తారు ఆందోళన నిండిన కంఠంతో అన్నాడు. పీట మీద కూర్చొని ఉన్న వెంకటమ్మ ముఖంలో కూడా మార్పు వచ్చేసింది. నియమభంగమైంది. మన సంభాషణలో మూడో మనిషి జోక్యం చేసుకున్నాడు. పోతున్నా, నేను వెళ్ళిపోతున్నా అంటూ ఒక్కసారిగా పీట మీద నుంచి పక్కకు పడిపోయింది. పట్టరాని కోపంతో పళ్ళు పటపట కొరుకుతూ పైకి లేచాడు గురువుగారు. అనవసరంగా నోరు తెరిచి అంతా సర్వనాశనం చేశావు. నిన్ను ఊరికే వదలను, నీ అంత చూస్తాను అంటూ తన చేతికర్రను ఎత్తి గోపాలం ముఖం మీద కొట్టబోయాడు. తప్పైపోయింది గురూజీ, నరబలనేసరికి నాకు భయం వేసింది, అందుకే నోరు జారాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంకోసారి వెంకటమ్మను పీట మీద కూర్చోబెడతాను. ఈసారి మీరు చెప్పేటంత వరకు నోరు తెరవను వణికిపోతూ అన్నాడు గోపాలం. పీట మీద కాదురా, నా నెత్తి మీద కూర్చోబెట్టినా ఇంకో నెల రోజుల వరకు ఆ పిశాచిని పిలవటం సాధ్యపడదు. నిన్ను అనవసరంగా దగ్గర నిలబెట్టుకుని పెద్ద తప్పు చేశాను. కోపం కొంచెంగా తగ్గటం వల్ల పైకెత్తిన చేతికర్రను దించుతూ అన్నాడు గురువుగారు. నా తెలివి తక్కువతనం వల్ల తీరని అపచారం జరిగిపోయింది.
ఇప్పుడేం చేయాలి గురూజీ? బాధపడుతున్నట్టు ముఖం పెడుతూ అన్నాడు గోపాలం.